వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. తనపై అకారణంగా కేసులు పెట్టడాన్ని హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తనపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం దారుణమన్నారు. ఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించారని, తన మీదనే కాకుండా 13 మంది కౌన్సిలర్లపై కూడా కేసులు పెట్టారని భూమా నాగిరెడ్డి చెప్పారు. కొంత ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్లో నేను దాదాపు ఆ సమావేశానికి గంటన్నర ఆలస్యంగా వెళ్ళాను. ఆ గంటన్నర ఆలస్యంగా వెళ్ళినందుకు అక్కడ జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి చిన్న సంఘటనను దృష్టిలో పెట్టుకొని మరి పోలీస్ వాళ్ళు దాదాపు నా మీద 3 కేసులు, అంటే ఒకే ఇన్సిడెంట్ది 3 కేసులు పెట్టి మరి దాదాపు రౌడీ షీటు ఎమ్మెల్యే అనేది కూడా చూడకుండా రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి అంశము. అందులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాదాపు 10:30-11 మధ్యన జరిగింది. కేసు రిజిస్టర్లు జరిగింది మాత్రం 8 గంటలు, రాత్రి 8 గంటల దాకా మరి చర్చలు జరిపి కేసులు ఏ విధంగా బనాయించాలి, తప్పుడు కేసులు, ఎమ్మెల్యే గారిని ఏ విధంగా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పన్నాగాలు పన్నారు. మరి దాదాపు 200 మంది పోలీసుల ఆఫీసర్లు మరి నా ఇంట్లోకి ప్రవేశించి సోదా కూడా చేయడం జరిగింది. వీటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నా హ్యూమన్ రైట్స్కు భంగం వాటిల్లిన కారణంగా మరి హ్యూమన్ రైట్స్కు నేను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి హ్యూమన్ రైట్స్ వారు కూడా త్వరలోనే ఇది న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇది ఎస్పీకి కూడా నోటీసు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎస్పీ గారు మరి ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ను మరి ఫాలో అవ్వాలనేటువంటి ఉద్దేశంతో అతి ఉత్సాహం ప్రదర్శించి దాదాపు మమ్మల్నే కాదు ప్రజాప్రతినిధులందరినీ దాదాపు 13 మంది కౌన్సిలర్స్ మీద కూడా 3 కేసులు పెట్టి, అంటే సుప్రీంకోర్టులో వెరీ క్లియర్గా జడ్జిమెంట్ ఉంది. ఒక ఇన్సిడెంట్ను ఒక ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేయాలనేటువంటి జడ్జిమెంట్ కూడా ఉన్నప్పటికీ కూడా ఎస్పీ గారు అతి ఉత్సాహంతో మరి ఒకే ఇన్సిడెంట్ను 3 ఎఫ్ఐఆర్లుగా తయారు చేసుకొని మరి రౌడీ షీట్ ఓపెన్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ 3 కేసులు నా మీద పెట్టడం జరిగింది. సో వీటికి అన్నిటిని కూడా మేము ఖండిస్తూ మరి గౌరవనీయులైనటువంటి హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. రేపు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే న్యాయం చేస్తానని చెప్పి వారు చెప్పడం కూడా మా అందరికీ కూడా ఆనందించినటువంటి విషయం అండి. సార్, అంటే కేవలం రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కేసు పెట్టారు. ఇది 100%గా పొలిటికల్ మోటివిటీ ఉంది దీంట్లో. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది 11 గంటలకు, కేసులు రిజిస్టర్ కాకపోయినప్పటికీ కూడా నా ఇంటి చుట్టూ దాదాపు 200 పోలీసులను, అంటే నా మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా కేసులు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే, లేకుంటే 8 గంటలకు కేసు రిజిస్టర్ అయితే మరి నా ఇంటి చుట్టూ దాదాపు 200 మంది పోలీసులను మోహరించడం అనేది చాలా ప్లాన్డ్గా కుట్ర పన్నారు కాబట్టి అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా జరిగిందని చెప్పి మేము భావిస్తాం.